హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్న కదా ఎక్స్పెక్టేషన్ తెలుగు. ఈరోజు మన వీడియో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పటికి మన కోల్ వచ్చేసరికి 37వ రోజు అనమాట ఈ రోజుకి. సో నేనైతే దున్నడం ఆపిస్తాను కదా పొట్టు. సో అది ఎందుకంటే ఆ దున్నడం ఆపిస్తే దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో దాంతోపాటు ఈ టైంలో మనం వాక్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫార్మర్స్ అందరికీ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఎంతో ఉంటాయి. అవి ఎలా ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి. 37వ రోజు. సో మన కోల్ వచ్చేసరికి కోల్ చూసుకోవచ్చు మీరు. ఆల్రెడీ నన్ను వెయిట్ వేసిన వీడియో కూడా మీకు పెట్టాను, ఎంత వెయిట్ వచ్చింది ఏంటనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎప్పుడైతే మనం దుక్కు ఆపేస్తాం మొత్తం సాపలాగా అట్టకట్టద్దు కదా. సో ఇలాగ అట్టకట్టినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే డ్రింకర్ వచ్చి హైట్లో పెట్టుకోవాలి. అంటే మినిమం కోడు దాని కింద వెళ్ళిపోయినా తగలనట్టు తగలాలన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఈ విధంగా మీరు పెట్టుకోవాలి. ఇప్పుడే నేను పెట్టాను. సో ఈ విధంగా అయితే మీరు కంపల్సరీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలాగే ఈ టైంలో అయితే ఇలా ఉంచుకోవాలి. లేదంటే దాని కిందకి కోడు దూరం ఏడ్ చేస్తాయి అంటే ఎత్తేసి వంపేది ఇంకా ఎక్కువ బురద అయిపోద్ది. సో ఇలా ఉంటే కనీసం అలాగైనా కోడి నీళ్ళు తాగుతుంది. లేదంటే దానికి కిందకు ఉందనుకోండి, దాని కింద దూరి నెగిసేటప్పుడు వంపేస్తాయి అనమాట. ఎండప్పుడు వంపేసి ఏడ్ చేస్తే అంటే కింద మొత్తం బురద అయిపోద్ది. సో అలా ఉంచుకోకండి. ఇంకోటి వచ్చి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే కిందన ఆల్రెడీ మనకి బురదలా అయిపోయింది. సో ఫీడ్ డ్రాప్ చూసుకోండి ఎలాగైతే అయిపోయింది. సో మనకు వాక్ ఎందుకో వేసుకోవాలంటే కొత్త వాక మొత్తం అంతా కూడా ఒక లేయర్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఏ విధంగా అయితే వేసుకున్నామో సో ఇక్కడ మనం ఖర్చు పెట్టాలన్నమాట. అంతే, చాలా వరకు మనకు వేస్టే. కానీ కోళ్ళు ఉన్నప్పుడు మటుకు ఈ స్టేజ్లో మనం 40 రోజులకి 41 రోజుకి లిఫ్టింగ్ అయిపోతాయి అంటే వేయకపోయినా పర్లేదు. సో మనకి ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపల్సరీ నేనైతే వేసుకోవాలి, ఓన్ బ్యాచ్ కాబట్టి. సో ఇక్కడ ఫీడ్ డ్రాప్ చూసుకోండి ఎంత దారుణంగా అవుతుంది. ఇలా అయితే మనకి ఎఫ్సీఆర్ ఇంకా దారుణంగా పోద్ది. సో వెయిట్ అయితే రాదనమాట. సో ఈ డ్రింకర్ మీకు హైట్నా అనిపించవచ్చు, కానీ కోడి ఈజీగా నీళ్ళు తాగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫీడ్ డ్రాప్ చూడండి ఎంత దారుణంగా అంటే తిన్ని ఫీడ్లాగే ఎలా వేస్తుంది కదా. సో ఇలా అయితే మనకు కంపల్సరీ ఉండకూడదనమాట. ఎలా ఉందంటే మనకి ఆ వెయిట్ అయితే కంపల్సరీ లాస్ అవుతుంది అనమాట. సో నేనైతే వాక్ అయితే తెప్పించాను, కానీ రేపు తెస్తాను అన్నాడు అతను. ఈరోజు అయితే తేలేదు. ఈరోజు తెమ్మని ఎంత చెప్పినా సరే మనకి ఈరోజు వస్తుందని చెప్పారు, కానీ రాలేదనమాట. సో మేబీ వాక్ రాగానే మీకు ఆ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూడండి మొత్తం అన్నీ కూడా ఫీడ్ డ్రాప్లు మనకి ఈ విధంగా హైట్ పెట్టుకుని మొత్తం అంతా కూడా కిందన ఎలా అయిపోయిందంటే ఎగ్జాంపుల్కి డ్రింకర్ తీస్తుంది చూడండి. ఇదిగోండి ఈ విధంగా బురద అయిందనుకోండి, ఇలాగా ఫీడ్ డ్రాప్ అయితే అవుతుంది. సో ఇలా అవ్వకుండా మనం చూసుకోవాలి. సో దీనికి మనం ఏం చేయాలంటే వాక్ అయితే వేయాలి. ఇక్కడ ఎక్కి వాక్ వేసుకొని ఒక లేయర్ వాక్ వేసుకొని ఈ విధంగా మొత్తం వేసామనుకోండి, చాలా అయితే మనకి బాగుంటుంది. ఇలా డ్రింకర్ కింద బురద అవడం వల్ల మనకి మైనస్ ఇంకోటి ఏంటి తెలుసా, ఇక్కడ దారుణమైన స్మెల్ అయితే వస్తుంది అనమాట. అదేంటంటే తడిగా ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ స్మెల్ అవుతుంది. ఆ స్మెల్ కాడే పడుకుంటాయి కోళ్ళు. పడుకొని ఏటవుతుందంటే ఆటోమేటిక్గా ఆ స్మెల్ పీల్చితే ఆటోమేటిక్గా కొన్ని కోళ్ళు మోటల్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. హెవీగా మోటల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అది ఒక మనకు మైనస్ అనమాట, ఈ డ్రింకర్ల కింద ఏదైతే బురద అవుద్దో. సో దానివల్ల సో ఆల్రెడీ మీరు చూసారో ఏ విధంగా మనకు బురద అవుతుంది ఈ టైంలో దుక్కు ఆపడం వల్ల. సో ఇప్పుడు మనం వాక్ అయ్యకపోతే ఇంకా నష్టాలు ఏంటంటే తెలుసా, సో దీంట్లో మనకి కోలు వీకిలు తేలిపోతాయి అనమాట. అంటే గుంటుకోలు అయిపోతాయి. సో అలా అయిపోవడం వల్ల మళ్ళీ లిఫ్టింగ్ అప్పుడు మనకు ఆ కోలు తీసుకోరు. ఇంకా మనకు నష్టం వచ్చింది ఏంటంటే ఈ స్మెల్ వల్ల ఎక్కువ మోటాలిటీ అవుతాయి. సో నేనైతే వాక్ అయితే ఆల్రెడీ చెప్పాను, రేపు వాక్ వేసేటప్పుడు కూడా ఏ విధంగా వేస్తున్నాను కూడా మీకు వీడియోలో పెడతాను. సో ఎక్కడైతే మొత్తం ఎక్కడైనా కాదు ఒక లేయర్ షెడ్ మొత్తం వేస్తాను నేను. ఎందుకంటే ఇంకా 10 డేస్ మనం ఉంచాలి. సో 10 డేస్ ఉంచుతాం కాబట్టి షెడ్ మొత్తం వేసుకుంటే మనకి కోడ్ ఆగుతుంది. లేదంటే ఇక్కడ నుండి ఆపలేమన్నమాట. మనం ఓన్ బ్యాచ్ కాబట్టి ఖర్చు అయినా సరే పెట్టుకోవాలి, తప్పదు. సో సిచ్యువేషన్ మన కంట్రోల్లో లేదు కాబట్టి. సో ఎందుకంటే 7 మాసం రేట్ లేదు. సో కోడ్ అంది వచ్చినా సరే మనం అనుకున్న రేట్ లేదు కాబట్టి కంపల్సరీ ఒక 10 డేస్ అయితే ఉంచాలి. మేబీ రేట్ పెరిగినంత వరకు. అదంతా మార్కెట్ మన చేతులు లేదు కదా. సో అదేనా మనకు మైనస్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇలాంటి పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను.